కమిటీ కుర్రోళ్ళు రీసెంట్లీ ఖా అన్న బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని కూడా ఆయన లిస్ట్ లో వేసుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. వంశీ నందిపాటి రిలీజ్ అంటూ మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వంశీ గారు, ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. వంశీ నందిపాటి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ డే అండి ఈ సినిమాని చూసిన వంశీ గారు మిడ్ నైట్ 2 అయిందండి. చూసిన తర్వాత ఓ చేతిలో చేసి ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మార్నింగ్ ప్రొడ్యూసర్ కాల్ చేశారండి. అంటే మాకు ఏమనిపించింది అంటే నచ్చిందా నచ్చలేదా అనేది తెలియదు, కానీ కట్ చేస్తే ఆయనే సినిమా తీసుకుని ఈ సినిమాకి పెద్ద దిక్కై అందుకు ఇంత పెద్ద హిట్ చేస్తున్న సినిమా వంశీ గారికి నచ్చడం మాకు అది ఒక పెద్ద అసెట్ కింద నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. గోల్డెన్ హ్యాండ్గా అభివర్తించబడుతున్న ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఆయన డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ మచ్. వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు. ఆ సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ వాళ్ళ టీం కానీ తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్ కాపీ ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే అండ్ నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేపించారు. కొంచెం థ్యాంక్స్ చెప్పడాలన్నీ ఆపేసి ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదండి, ఒక్క వంశీ గారికి తప్ప. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ అ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అండి, డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి 2 weeks బ్యాక్ 1 month బ్యాక్ వెళ్ళానండి. డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరే చెప్పారు ఆ చేంజ్ కూడా. గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అందులోనే ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని ఇది అంత కష్టాల్లో మా సినిమాని బయటకు తీసుకొస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అండి. ఇలానే ఆనెస్ట్గా ప్యాషన్తో ఒక సినిమా తీసి బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్న ఫిల్మ్ మేకర్స్కి మేము ఉన్నామని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేటైతే మరి డిసెంబర్ 25న మా సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా బెల్లెకి వచ్చింది. మీ అందరూ చూసేసి మీ అందరికీ నచ్చేస్తుందని కోరేసుకుంటున్నాను. అది సంగతి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు, మీరు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీం అందరికీ ఒక నమ్మకం, బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్.